నమస్తే అండి. ఇవాళ నేను మీకు ఇంటర్వ్యూ టెక్నిక్స్, అందులో ముఖ్యంగా యూజ్ చేయాల్సినటువంటి బాడీ లాంగ్వేజెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే, మీరు చదువును కంప్లీట్ చేసుకొని, మీకున్నటువంటి నాలెడ్జ్‌ని ఇండస్ట్రియల్ ఏరియాలో మీరు ప్రూవ్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ మీరు ఫేస్ చేయాల్సినటువంటి ఫేజ్ ఏంటి అనంటే ఇంటర్వ్యూ. సో, ఒక ఇంటర్వ్యూని మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటేనే, మీరు ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి మీ దగ్గర చేసుకోవాల్సినటువంటి పనులేవైతే ఉంటాయో, అవి మీ దగ్గర చేయించుకొని, వాళ్ళకి లాభం పొందగలుగుతారు. దాని ద్వారా మీకు సాలరీ రూపంలో మీ కష్టానికి ఫలితం అన్నది దక్కుతుంది. సో, ఇలా మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి అనంటే టెక్నికల్ స్కిల్స్, ఇంకా నాలెడ్జ్ మాత్రమే కాకుండా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అనంటే బాడీ లాంగ్వేజ్. సో, బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి అనంటే ముఖ్యంగా ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్‌ని కానివ్వండి, ఇంటెన్షన్స్‌ని కానివ్వండి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా బయటకు తీసుకురావడాన్నే బాడీ లాంగ్వేజ్ అని అంటారు. సో, ఇది ఏంటి అనంటే మనం నిలబడేటటువంటి పోస్చర్స్ కానివ్వండి, కూర్చునేటటువంటి పోస్చర్స్ కానివ్వండి, ఇంకా మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, ఇంకా మన ఫీలింగ్స్, ఇంటెన్షన్స్‌ని మనం ఏ రూపంలో, ఎంత ఇంటెన్షన్‌లో బయటకి చెప్పగలుగుతున్నాము అన్నవి, వీటన్నిటిని కలిపి బాడీ లాంగ్వేజ్ అని అంటామనమాట. సో, నాలెడ్జ్ అన్నది చదువుకోవడం ద్వారా వస్తుంది. ఈ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నవి మనకి మనం నేర్చుకోవాల్సి ఉంటుందనమాట. ఎక్కడైనా కూడా మనము ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని జాబ్ కొట్టాలి అనంటే ఈ స్కిల్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇవి చాలా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ప్లెజెంట్ ఫేస్. మన ఫేస్ అన్నది మనం ఏ ఇంటెన్షన్‌లో ఉన్నాము, మన ఫీలింగ్ అన్నదాన్ని బయటకు చూపుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు అనంటే ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. కానీ దాన్ని ఇన్‌సైడ్ ఉంచుకొని మీరేం చేయాలి అనంటే బయటకు మీ ఫేస్‌ని ప్లెజెంట్‌గా ఉండేలాగా, ఇంకా మీ ఫేస్‌లో చిన్న స్మైల్ ఉండేలాగా చూసుకోవాలనమాట. అది మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువగాను మనం ఇబ్బందిగా ఉన్నట్టుగా కూడా ఉండకూడదనమాట. సో, అలా ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీరేం చేయాలి అనంటే ప్లెజెంట్ ఫేస్ తోటి వాళ్ళని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నలాగా ఉండాలి. భయము, టెన్షన్ ఇలాంటి వాటిని బయటకు చూపించకుండా మీరు చేయాల్సిన టిప్ ఏంటి అనంటే, మీకు ఒకవేళ భయంగా అనిపించింది అనంటే టేక్ ఏ లాంగ్ బ్రీత్, హోల్డ్ ఇట్ అండ్ దెన్ బ్రీత్ అవుట్. సో, ఇలా చేసిన తర్వాత మీరు కొంచెం టెన్షన్‌ని లోపలే అణిచి మీరు కొంచెం రిలాక్స్డ్ ఫేస్ తోటి కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ టెక్నిక్‌ని యూజ్ చేసి ప్లెజెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అనంటే స్టాండ్ స్ట్రెయిట్. సో, ఎప్పుడైనా కూడా మీరు ఇంటర్వ్యూయర్‌ని ఫేస్ చేస్తున్నారు, వెళ్తున్నారు అన్నప్పుడు అక్కడ నిల్చునే పోస్చర్ ఎలా ఉండాలి అనంటే స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎందుకు అనంటే స్ట్రెయిట్‌గా, కాన్ఫిడెంట్‌గా నిల్చొని ఉండాలి. ఒక కాలు పైన నిల్చోవడం కానివ్వండి, కాలు ఎక్కడైనా ఎత్తుగా ఉంటే అక్కడ పెట్టడం కానివ్వండి, ఇలాంటివి కాలు ఊపుతూ ఉండడం కానివ్వండి, అలాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా స్టాండ్ స్ట్రెయిట్. నేరుగా నిల్చుని కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఇంకా మీరు వెళ్ళే విధానంలో ఏం చేయాలి అనంటే వాక్ స్ట్రెయిట్. మీరు ఎప్పుడైనా కూడా నడిచేటప్పుడు ఎలా ఉండాలి అనంటే మీ నడవడికలో తెలుస్తుంది మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా, లేదనుకుంటే లో కాన్ఫిడెన్స్ లెవెల్‌లో ఉన్నారా అని చెప్పి. కాబట్టి ఇంకా మీరు నడిచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. వాక్ స్ట్రెయిట్ అన్నప్పుడు ఏంటి అనంటే ఎప్పుడు కూడా మీరు నడిచేటప్పుడు ఎలా ఉండాలి అనంటే ఎనర్జిటిక్‌గా ఉండేలాగా చూసుకోవాలి. వెరీ లోగా ఉన్నట్టు, టెన్షన్ ఫీల్ అవుతున్నట్టు, అటు ఇటు టెన్షన్ పడుతూ కాళ్ళని ఊపుకుంటూ అలాగా చేయకూడదనమాట. ఎప్పుడు కూడా వాక్ స్ట్రెయిట్ అన్నది మీరు కాన్ఫిడెంట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్స్‌క్యూజ్ మీ అని అడగడం, ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూయర్ గదిలోకి వెళ్ళాలి అని అనుకున్నారంటే జస్ట్ నాక్ ద డోర్ అండ్ ఆస్క్ ఎక్స్‌క్యూజ్ మీ కెన్ ఐ కమ్. అడిగిన తర్వాతనే మీరు లోపలికి నడుచుకుంటూ చాలా కాన్ఫిడెంట్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అనంటే సిట్ స్ట్రెయిట్.
మీరు కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఒకవేళ మీకు వాళ్ళు ఆఫర్ ఇచ్చి విల్ యూ సిట్ డౌన్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు థ్యాంక్ యూ అని చెప్పి కూర్చునేటప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చోవాల్సి ఉంటుంది, స్ట్రైట్గా కూర్చోవాల్సి ఉంటుంది, కాన్ఫిడెంట్గా. ఎప్పుడైతే మన భుజాలు ఇలా స్ట్రైట్గా ఉంటాయో మన కాన్ఫిడెన్స్ అన్నది ఎదుటి వ్యక్తికి తెలిసిపోతుంది. సో అలా ఉండడానికి ట్రై చేయాలి. ఇంకా మన హ్యాండ్స్ని ఎప్పుడు కూడా కూర్చున్నప్పుడు ముందరున్న వాళ్ళ టేబుల్ మీదకి కానివ్వండి, ఇంకా మన చేతిలో తెచ్చుకున్న థింగ్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని అలాగా ఫోన్లు కానివ్వండి అలాంటి వాటిని టేబుల్ పైన పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఆ టేబుల్ ఎవరిది? ఇంటర్వ్యూయర్ది. ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళది. కాబట్టి దాన్ని మనం టచ్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనం కూర్చున్న తర్వాత ఎప్పుడు కూడా మన థింగ్స్ని ఎదుటి వాళ్ళ టేబుల్ మీదకు పెట్టడానికి ట్రై చేయకూడదు. మన హ్యాండ్స్ని రెండింటిని కూడా మన ల్యాప్ మీద పెట్టుకోవడానికి ఇలా ట్రై చేయాలి. లేదు అనుకుంటే వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. మన చేతుల్ని ఇలా ఉంచుకొని జస్ట్ వాళ్ళు చెప్తున్నది వింటూ వాటికి మీరు ఎలా సమాధానం చెప్పాలి అన్నది మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళ టేబుల్ మీద చేయి పెట్టి ఇలా ఊగిస్తూ ఉండడం కానివ్వండి, మొబైల్ ఫోన్స్ని అలా పెట్టడం కానివ్వండి, మీరు తీసుకొచ్చిన ఫైల్స్ని అలా ఉంచడం కానివ్వండి చేయకూడదన్నమాట. ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సిట్ స్ట్రైట్ అన్నప్పుడు మీరు మంచిగా కూర్చొని మీకు 2 కాళ్ళు అన్నవి అది గ్రౌండ్ని టచ్ చేసేలాగా ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పైకి కిందికి ఎగుడు దిగుడుగా అలాగా పెట్టుకొని కూర్చోకూడదు. కాన్ఫిడెంట్గా కూర్చోవాల్సి ఉంటుంది. గ్రౌండ్కి టచ్ చేసి మీ లెగ్స్ని మీ ఫీట్ని. లుక్ స్ట్రైట్. సో లుక్ స్ట్రైట్ అనేది చేసేటప్పుడు అలాగే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండడం లాంటివి కాకుండా మీరు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూయర్ యొక్క ఫేస్ని చూడాలి. ఆ ఫేస్లో కూడా కళ్ళలోకి కళ్ళు కాకుండా ఒకసారి ఫోర్ హెడ్ దగ్గర కానివ్వండి, ఒకసారి నోస్, ఒకసారి చిన్, ఇలాగా ఎవ్రీ 2 to 3 సెకండ్స్కి ఒకసారి మీ చూపుల్ని వాళ్ళ ఫేస్ వరకు మాత్రమే మారుస్తూ చూస్తూ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు అడుగుతున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు డౌన్ చూడడం కానివ్వండి ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా మీ భుజాలను స్ట్రైట్గా ఉంచుకొని, లుక్స్ని స్ట్రైట్గా ఉంచుకొని, కూర్చోవడం కూడా స్ట్రైట్గా కూర్చొని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా కావాలి అని అంటే మీరు ఫోన్లో రికార్డ్ చేసుకుని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీరు వాకింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకున్నారు అని అంటే మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని మీకు బాగా అర్థమవుతుంది. సో అలా మీరు ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా కావాలి అని అంటే మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకొని మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటిల్ యూ మేక్ ఇట్ సక్సెస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అన్నట్టు. సో నేర్చుకొని వీటన్నిటిని మీరు సక్సెస్ పొందుతారని కోరుకుంటున్నాను. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని రోజులో ఒక 70% ఆఫ్ టైము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అంతా కూడా మీ కాన్ఫిడెన్స్ అన్నది, మీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అన్నది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ టెక్నిక్స్ని, ఈ బాడీ లాంగ్వేజెస్ని యూస్ చేసుకొని ఖచ్చితంగా జాబ్ కొడతారని చెప్పి ఆశిస్తున్నాను. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. నేను మీ పావని.